సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో మిషన్ భగీరథ నీరు వృధాగా పోతుంది. దీంతో గ్రామానికి చెందిన బాలాగౌడ్ జిన్నారం గ్రామంలో మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇలా వృధాగా నీరు పోతే తీవ్ర నీటి సమస్యలు ఎదుర్కొంటామని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి వృధాను అరికట్టాలని ఆదివారం ఉదయం 6 గంటలకు ఆయన తెలిపారు. వృధాగా పోతున్నాయి మిషన్ భగీరథ నీళ్ళు. అదే మేము తాగడానికి అంటే బాబు అంటే ఎవరు పట్టించుకోరు. ఫిల్టర్ వాటర్ తాగి బోన్స్ ఇతర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మిషన్ భగీరథ నీళ్ళు తాగుతామయ్యా బాబు అంటే పట్టించుకోరు. ఇలాగ వృధా చేస్తారు. పట్టించుకునే నాదులే లేదు, పట్టించుకునే అధికారులు లేవు. ఇగో చూడండి, ఉదయం నుంచి వేస్ట్గా పోతున్నాయి. ఇగో దాదాపు 1 కిలోమీటర్ దాకా ఏదో జామ చెట్టు